సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈ రోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి, ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ 6 మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మాట్లాడతారు, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందమంట. మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగినాడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా. మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే. నిన్న పొదలిలో అర్థం కావట్లేదు, కుంభమేళాలో పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు. కానీ ఈ రోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. అంత ధైర్యం వరకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ ని నేలమట్టం చేయటం. ఆ తర్వాత డామినేట్ లో ప్రజలే తరిమి తరిమి కొట్టారు. సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమట్టం చేసి ఆ ల్యాండ్స్ ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు. అంటే అసలు పరిపాలన గాడి తప్పిన మాటలు వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎవరికైనా చంద్రబాబు నాయుడు చూస్తే భయం ఉందా? పోలీసులు చూస్తే భయం ఉందా? ఏమి లేదు, విచ్చల విడిగా దోచుకోవటం. వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూస్తున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ గారు లాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతు అడిగింది అడగంది రెండు చేశారు తండ్రి కొడుకులు. కానీ ఈ రోజు రైతుల పరిస్థితి మళ్ళీ ఆత్మహత్యల వైపుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. జగనన్న ఉన్నప్పుడు 40-50 రూపాయలు పోయిన కిలో ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు కూడా పోలేదంట. నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు.